బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో జనసేన ఆఫీస్ పై డ్రోన్ ఎగిరిన ప్రచారంపై స్పందించారు డీజీపీ తిరుమలరావు. అసలు డ్రోన్ ఎగిరిందో లేదో తెలియదన్నారాయన. పవన్ భద్రతపై అన్ని కోణాల్లో దృష్టి సారించామని డీజీపీ రాజమండ్రిలో చెప్పారు. కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యంగా ఎవరైనా పిల్లలు చదువుకునే దానికి కానీ ఇంకేదైనా కానీ విద్యార్థులకి వాటికి ప్రజా సంక్షేమానికి కూడా వాడాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పోలీస్ వెల్ఫేర్తో పాటు. సో దట్ అది మాకు చేయటం వలన ఇది అంటే ఆర్టీసీలో మేము పెట్రోల్ పంపేటప్పుడు ఇది కమర్షియల్ యాక్టివిటీ, ఇది పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ అనమాట. వెల్ఫేర్ యాక్టివిటీలో పోలీస్తో పాటు నాన్ పోలీసు కూడా కొంత చేయవలసి ఉంటుందని చెప్పి కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఇంట్లో వచ్చే ఆదాయంలో అంటే నికరంగా వచ్చేటువంటి లాభం ఏదో ఉందో ఆ లాభంలోంచి పోలీస్ వెల్ఫేర్తో పాటు ప్రజలకు కూడా కొంత వెల్ఫేర్కి స్కూల్స్ విషయంలో అయితే మీ పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్స్ చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అదేవిధంగా కొంత సైబర్ క్రైమ్ కానీ ఇంకేదన్నా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా కొంత అయ్యేటువంటి ఖర్చు కూడా దీంట్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది.